Hi everyone, welcome back to our channel. నా పేరు సాహితి. But you have to say it. నువ్వు చెప్పాలి కదా ఇంట్లో మర్చిపోయా. హాయ్ అందరికీ నమస్తే. నా పేరు సంజన. తిను మా చెల్లి, తిను మా ఇంకో చెల్లి, తిను మా ఇంకో చెల్లి. హాయ్ నా పేరు సాహితి, తిను మా అక్క అండ్ తిను మా చెల్లి. నెక్స్ట్ నీ టర్న్. హాయ్ నా పేరు నా పేరు దీప్తి. హాయ్ నా పేరు పూజ. పూజ అందరికంటే చిన్నది, దీప్తి మధ్యలో, నేను ఇంకా అండ్ దెన్ సంజన అండ్ సుజాత మర్చిపోయాము. సో బేసిక్ సుజాత హాయ్ చెప్పింది, నేను ఎప్పుడు చెప్పలేదు వీడియోలో. సుజాత హాయ్ చెప్పింది, నేను ఇంతవరకు చెప్పలేదు. నువ్వెందుకు చెప్పమ్మా? హాయ్ చెప్పను కదా. సో మేము ఇప్పుడే అయితే ఇది పూజ వాళ్ళందరూ టీ తాగుతున్నారు కాబట్టి మేము గమ్ తింటున్నాము. ఎందుకంటే ఇప్పుడు షాపింగ్కి బయలుదేరాం అనమాట. యాక్చువల్లీ ఏంటంటే ఈ షాపింగ్ హౌస్ వార్మింగ్ రిలేటెడ్. సో హౌస్ వార్మింగ్కి లైక్ లేడీస్ స్టఫ్ ఆల్రెడీ మేము తీసుకున్నాము, ఇప్పుడు జెంట్స్ టర్న్. అందుకని మేమందరం బయలుదేరాం. మధ్యలో దీప్తిని పిక్ చేసుకున్నాం. అండ్ ఒకసారి ఆగి నేను దాన్ని లాక్ చేయాలి. ఓపెన్ బ్రెడ్ విండో కింద కను విండో కింద కను. సంజయ్ నాకు బ్రెడ్ కావాలంట విజుల్ మాయ, స్వీట్ ఏదో ఒకటి. కాదు స్వీట్ నువ్వు ఎక్స్ప్లెయిన్ చేస్తా సుజాత. స్వీట్ బ్రెడ్ ఉంటుంది చూడు, చిన్న పీస్ ఉంటుంది. కేక్ లా స్వీట్ బ్రెడ్ తెలుసు. స్వీట్ బ్రెడ్. ఎందుకు ఆగేమంటే ఇప్పుడు దీప్తిని పికప్ చేసుకున్నాము. పికప్ చేసుకొని తన కాలేజ్ నుంచి పికప్ చేసుకొని ఇప్పుడు మేము అందరమీ షాపింగ్ బయలుదేరి టైం ఆల్రెడీ 4:30 అవ్వింది. అయ్యింది సైతే ఏం చేస్తాం. షాపింగ్ అంటే టైం పట్టిద్ది. నాకేమో అర్థం కావట్లేదు. ఏ షాప్కి వెళ్ళాలో కూడా ఇంకా అర్థం అవ్వట్లేదు మాకు. అక్కడ ఏదో కనిపించే షాప్ లో జూడియో ఉందంట. జూడియోలో నీకు దొరుకుతాయి, నీకు కావాల్సినవి దొరకవు. అదే సారీస్ దొరుకుతాయి అంటున్నా. సో బేసిక్లీ ఏంటంటే మేము అక్కడికి వెళ్ళి అన్ని సెలెక్ట్ చేసి మళ్ళీ అక్కడ కొని మధ్యలో డాడీ వాళ్ళు ఫోన్ చేసి ఏమని అన్నారు, టైల్ షాప్ అన్నారు వాళ్ళు. బికాజ్ మాకు కావాల్సిన పాక్స్ ఇది అక్కడ లేదంట. సో మళ్ళీ ఆ షాప్లో లేదు. మనం ఈరోజు తాపోతే రేపు మళ్ళీ సండే రోజు క్లోజ్ ఉంటే స్టోర్స్, అప్పుడు పన్ను ఒక రోజు ఆగిపోయిందని మళ్ళీ మధ్యలో ఏదో ఒక స్టోర్లో టైల్ షాప్ ఎత్తికి తీసుకోవాలి. అవన్నీ మేము చేయాలంటే ఐ థింక్ అరౌండ్ 7కో 8కో షాప్స్ క్లోజ్ చేసేస్తారు. ఇప్పుడే 4:30 అవ్వింది. మేము స్టోర్ దగ్గరికి వెళ్ళాలి 5 అవ్విద్ది. 2 అవర్స్లో ఎవరి పని వాళ్ళు చేయండి ఫాస్ట్గా. 2 అవర్స్. నలుగురు ఉన్నారు కదా, ఒక్కొక్కరు ఇద్దరు సెలెక్ట్ చేసేయండి. మీ నలుగురు అండ్ అంతమంది సెలెక్ట్ చేయాలా? చేయాల్సి అమ్మ లిస్ట్ రాసింది, చాలా మందే ఉన్నారు కొనాల్సింది. ఆల్రెడీ 2 తాతయ్యలకి అయితే కంచులోనే తీసేసుకున్నాము. వాళ్ళకి షర్ట్స్ తీసుకో. వాళ్ళ షర్ట్స్ తీసుకొని మిగతా వాళ్ళందరికీ ఫుల్ లైక్ టవల్, షర్ట్, ప్యాంట్ అవి 3 తీసుకోవాలి. టవల్ ఏం అక్కర్లేదు. అయితే ప్యాంటు చొక్కానా? ఓకే. సో అవన్నీ తీసుకొని ఇంకా బయలుదేరి మధ్యలో ఏమో డిన్నర్కి ఎక్కడో చోట అది మట్టుకుందిలే. ఆగాలి కదా, ఏం చేస్తావు? అది ఇంపార్టెంట్ మా అన్నిటికంటే. బాగుంది డాబాలో. సరే కానీ ఏదో ఒక డాబాలో తినేద్దాం. అక్కడ సుజాత ఏం ఆర్డర్ పెట్టాలి? వెజ్ మంచూరియా. Yes, వెజ్ veg మంచూరియా manchurian. అంతే. అందుకనే వెజ్ వెజ్ మంచూరియా. నాన్ వెజ్ తింటారు కదా, వెజ్. అయినా బయటకు వెళ్ళినప్పుడు వెజ్ ఐటమ్స్ బాగుంటాయి, బాగున్నాయి కదా, చాలా కారంగా. వాళ్ళు టమాటో కుదిస్తే ఏందన్న మీ విజయ్ మా బ్యాటరీ కొంటున్నాడే, ఆడే ఉన్నాడు. వాళ్ళ చేత బాగా ఎక్స్ప్లెయిన్ చేపిస్తున్నారు. కమ్ముడు పోతుంది ఇక్కడ, నెలకి ఎంత వస్తుంది? బేసిక్లీ ఏంటంటే ఇప్పుడు మేము తీసుకొని మధ్యలో ఏమో లంచ్ తినే బయలుదేరాము. లంచ్లో నేను ఏం తిన్నా, ఆలు ఫ్రై, సాంబార్, సాంబార్ బాగుంది, వడియాలు, టమాటో పచ్చడి, కొట్టాలు అంటే ఇట్లా వడియాలు అది ట్యూబ్ షేప్లో ఉంటాయి కదా అవి. దాని తర్వాత నేనైతే 5 తిన్నా. నువ్వేం తిన్నా సంజన? నేను అయ్యే తిన్నా. నేను అది కాకరకాయ ఒకటి ఎక్స్ట్రా అయిపించుకోలేదు. సంజన ఎక్స్ట్రా కాకరకాయ తినిందంట. తినలేదు అన్నాను. నేను కూడా తినలేదు. అదేంటి బ్రెడ్ వల్ల 10 నిమిషాలు లేట్. ఇంకా రాలేదా విజయ్? టైం షాప్కి వెళ్ళి రిటర్న్ అవ్వాలి. డాడీ ఏమనలేదు పాపం లంచ్ తింటా అంటే. మోహన్ మాయ గోలా మీరు వచ్చారు 10 నవ్వికి అంటే నేను రాసి పెట్టా.
చెప్పింది నిజమే కాదు చూడు పరిస్థితి. వాళ్ళు అనుకున్నాకన్నా ముందు ఉన్నాం ఇంటికాడ. అక్కడ రిటర్న్ చేసుకునేటప్పుడు కానీ మనం 7:30 కల్లా అయిపోయింది. మొన్న 7:30 కల్లా వెళ్ళాం కదా. అవును, వాళ్ళు అప్పుడు కూడా అన్నారు రిటర్న్ చేసుకునేటప్పుడు కూడా దొరికింది. ఎక్కడన్నా చీమలు చచ్చిపోతాయి మనందరూ చూడు స్లోగా వస్తుంది. సరే అయితే విజువల్ మాయ వచ్చేసాడు. ఇప్పుడు నెక్స్ట్ స్టోర్ లో మిమ్మల్ని అందరిని కలుస్తాము. అనేది ఇప్పుడు టైం చూస్తున్నాం మేము. ఇదిగోండి. ఏంది విజువల్ మాయా? వైట్ బ్రెడ్ బాగుంటుంది తినమ్మా. అదే తినబాతున్నా, ఇప్పుడే వీడియోలో చూపిస్తున్నా. అదే అరకేజీ కొంచెం తక్కువ ఉందని అది ఇచ్చాడు. ఓకే 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 సరే. అరగంట 10 నిమిషాల్లో చేరాల్లో ఉండాలి కానీ వెనకాల కూర్చో సంజన. పూజ ఏమైంది? సరే అయితే సంజన నీ బ్రెడ్ ఒకసారి మళ్ళీ చూపి. లోపల ఇడ్లీ నువ్వు ఒక్కదాని మీద తినేది అందరికి ఇస్తావా? ఆలోచిస్తా. నేను మట్టి గమ్ తింటా ఉన్నా, సో మాకేం అవసరం లేదు. ఓకే. అమ్మకు వద్దులే అంటే ఫస్ట్ ఇన్ లైన్ అమ్మే వద్దు అంటే వద్దని, వద్దులే అంటే తింటారు. అంతే కరెక్ట్. ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి మనం? బయలుదేరమ్మా. అడుగు చూడు. స్ట్రైట్ పదా. సంజన GPS లేదు, అడ్రస్ చెప్పావు నాన్న. చల్లగాంధీ బొమ్మ రోడ్ పైన స్ట్రైట్ వెళ్ళాలి. ఒక 500 మీటర్స్ లో రైట్ వెళ్ళాలి. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం? మనం ఆ రోడ్ పైన ఉన్నామ్మా. గాంధీ బొమ్మ కనిపిలా. నాకేం తెలుసు. నీకు వెనకాలైనా ముందలైనా పక్కనైనా ఉంటుంది మా. అదిగో అదిగో కానీ గాంధీ బొమ్మ కాదు, అవును ఇక్కడ ఉంది. వెళ్ళింది వెనకాలకి. నేను చెప్తాను మీకెందుకు. అబ్బా ఇక్కడ ఒక స్టోర్ కూడా ఐడియా లేదు మాకు. జస్ట్ వచ్చి ఆన్ ద వేలో దీప్తిని పిక్ చేస్తాం. చాలా ఇయర్స్ బ్యాక్ మా పెళ్ళప్పుడు విజయ్ మావయ్య పెళ్లి. హోలీ మేరే రోడ్. ఇదేంటి సురేష్ మహాల్ అంట. ఓ మూవీ థియేటర్ లేదు. సరే మేము మూవీ చూసేసి వస్తాం, మీరు షాపింగ్ చేసుకుందాం. థియేటర్ ని కూడా షాపింగ్ మాల్ అనుకుంటున్నారు. అది మహాల్ అంటే షాపింగ్ అవ్వచ్చు కదా, మాల్ లాగా. మహల్ అంటే మూవీస్. రాజ్ మహల్. సరే ఇప్పుడు టైం అయితే 5 అవ్వింది, ఇంకా షాప్ దగ్గరికి వెళ్ళలేదు. 5కి షాప్ లో ఉండాలనుకున్నాం. అడగని ఏం చేస్తావో తెలీదు. అక్కడికి వెళ్ళి చూస్తే అసలు ఐడియా వచ్చింది. ఖాళీ కవర్ లైనా ఒక 4 కొందాం. సరే అయితే ఈ కొనుక్కొని వచ్చామని చెప్పచ్చా? చీరాల నుంచి తెచ్చాము. దాని కవర్ పట్టుకొని దిగుదాం. ఇప్పుడు ఓపిక లేదు, రేపు పిలుపుదాం అని చెప్పి అందరూ చూడు అంతే. ఎట్లా డెకరేషన్ చేస్తున్నారు. ఓ థ్యాంక్స్ గివింగ్, అదే క్రిస్మస్. క్రిస్మస్ నాన్న థ్యాంక్స్ యూ. థ్యాంక్స్ గివింగ్ అన్ని మర్చిపోయానులే మా క్రిస్మస్. ఇక్కడ కూడా విజయమా రైట్ అండ్ దగ్గరికి వస్తున్నా. ఆటో వెళ్ళింది చూడు ముందల. అదేలేమ్మా. ఫోన్ వస్తుంది అట్టుంది. ఇదేం మెటీరియల్? లైనన్ కాటన్. చాలా స్టిఫ్ గా ఉంది కదా. స్టిఫ్ అంటే ఫోల్డ్ కో స్టిఫ్ వస్తుంది. టైలర్ వాష్ తో స్మూత్ వచ్చేస్తుంది. అదంతా వెళ్ళిపోతుంది అన్నమాట. ఫాస్ట్ వాష్ తో. లెనిన్ కాటన్ అది. కూర్చో, అక్కడ ఒకరు కూర్చోవచ్చు అంట. మీ స్టోర్ లో ఓన్లీ ఇట్లా మెటీరియల్స్ ఉంటాయి? ఏం కాదు, కూర్చో. అక్కడ కూర్చోమా. దాంతో కూడా కూర్చోవచ్చు కదా. సంజన can you get this? పెద్ద గ్లాసెస్. ఈ బెడ్ షీట్స్ ఏది? ఇది బాగుంది, ఇది పెద్ద బాల. ఇదెందుకు సాఫ్ట్ గా ఉంది దీంతో కంపేర్ చేస్తే కింద దాంతో? అన్ని సేమ్ మెటీరియల్ అండి, అంటే కొంచెం ఇది మెత్తగా ఉందని. స్టార్చ్ మీద ఒకటి 4 సార్లు ఓపెన్ చేసాం అనుకోండి, స్మూత్ స్మూత్. ఓకే. ఓ కలర్స్ కూడా బాగున్నాయి. కొద్ది కలర్ తీసుకుందాం. అవును. ఏది నాన్న? వీళ్ళు ముగ్గురు అసలు ఎందుకు వచ్చారు? చూడటానికి వచ్చారు. హెల్పింగ్ కూడా లేదు. స్టోర్ లో స్పేస్ లేదని. నువ్వు అక్కడ కూర్చో బుడ్డి. ఎందుకు? ఇది బాగానే ఉంది actually. ఈ కలర్ లైట్ అయితే యాక్చువల్ పర్పుల్ కూడా బాగుంది, గ్రీన్. ఈ మంచి బట్ట నచ్చింది. వెయిట్, దీస్ ఆర్ అదేం తాను లాస్ట్ పీస్ ఉన్నట్టుంది. షర్ట్స్ కదా ఇవన్నీ. ప్యాంట్ రెండు షర్ట్ కన్నా అది వద్దండి, అది వద్దు. లైట్ గ్రీన్. దాని కింద గ్రీన్, లైట్ గ్రీన్. దాని కిందది అదే, దాని కింద దాని కింద తగ్గుతుంది. బాగాలేదు, ప్లెయిన్ అయింది. ఇంకా చాలా ఉన్నాయి.
ఇవన్నీ షర్ట్స్ కైనామా? నిమ్మ పండుగ లేకపోతే ఏం తేడా లేదు. ఏముండదు మేడం. నాకు 35 years ఫరం ఉన్నది. ఒకసారి నచ్చినాయి అంటే మళ్ళీ వస్తాం కదా. వస్తాను. ఏ పడితే తెచ్చుకోండి. మాకంతా రీసెలర్స్ అండి, తీసుకెళ్ళి అమ్ముతారు. మాకే ప్రైస్ వేస్తారు? మాకే ప్రైస్ వేస్తారు? సెలక్షన్ చేయండి, రీసెల్ ప్రైస్ చేయండి. ఏ ప్రైస్ కాదు, రీసెలర్ ప్రైస్ వేయాలి మరి. ఇంకా షాపే అది కదా. మీకు ఐడియా వచ్చిన 10 కావాలి, 15 అక్కడ పెట్టుకోండి, రీసెలక్షన్ చేసుకోండి. ఇది కూడా బాగుంది కదా. అతను తీసుకొచ్చాడు, లేకపోతే మాకైతే నిజంగా మేము వేరే షాప్ ఉంది, ఏమంటే కొత్త షాపులు పరిచయం అవ్వాలంటే ఒకసారి వస్తేనే కదా. వేరే షాప్ ఉంది మా, దానికి వెళ్ళబోతున్నాం. సరే చూద్దాంలే ఒకసారి. ఎప్పుడైనా సరే ఇంకో షాప్ వస్తే అది అసలు ఏందనే గుడ్డ క్వాలిటీ ఉంటే మళ్ళీ మా వాళ్ళు తెచ్చుకుంటారు. క్వాలిటీ నెంబర్ 1. అట్లా తేడా వచ్చే షాప్ కాదండి. ఉంటే ఆ చూడండి. ప్లెయిన్ కూడా బాగున్నాయి, అంటే కొంచెం పెద్ద వాళ్ళకైతే సుజాత అదే అట్లా బాగున్నాయి అవి. అదొకటి బాగుంది, ఆ ఎల్లో బాగుంది. కానీ మంచి ఇవ్వండి. సెలెక్ట్ చేసి పక్కన పెట్టేస్తే ఒక ఐడియా వస్తుంది. అంటే నీకు ఇందులో నచ్చినాయి అనుకో, అన్ని ఒకేసారి మీకు అర్థం కాదు. మళ్ళా కావాలంటే రీసెలక్షన్ ఇప్పుడు ఈ ప్యాటర్న్ నచ్చి పక్కన పెట్టేసాను, ఫైనల్ గా మీరు సెలెక్ట్ చేసుకుంటాం. గొడవే షర్ట్స్ నీకేది సుజాత? మామూలుగా ఇది తీసుకుందాం ఒకటి. అదొద్దు మా, అది అందరూ నచ్చలేదా? బాగుందా? నీకు నచ్చినవి చెప్పండి, మీరు బాగా చెప్తారు. నాకెందుకు అది అందరూ చూపిస్తారు. నీకు నచ్చినవి ఉన్నట్టు పెద్ద చెప్పు నాన్న. ఇదా బాగుంటుందా? ఇది అదొద్దు, ఇది బాగుంది. ఇది బాగానే ఉంది. That one would look really bad as a shirt. బాగుండదమ్మా, ఇది ఇది బాగుంది. బాగుంది. అది కాదు. ఇది ఒకటి, ఇదొద్దా? అది వద్దులేండి. అవి ఇట్లా జాన్సిక్ అంటారు కలర్. ఇది ఒకటి. యా లాస్ట్ ఫస్ట్ మీరు చూపించింది ఇది ఇది వద్దన్నాం కదా. అది వద్దు సుజాత, అవి బాగాలేవు. ఇంకా అది కూడా వద్దు. ఎవరు వేసుకుంటారు ఇది ఆ కలరు? అన్ని తీసుకొని మనం ఎవరికేం కావాలి డిసైడ్ ఆ చేసుకుంటాం. క్లెమెంటైన్ బాగుంది కదా, ఏది క్లెమెంటైన్? పింక్ కిందది, దాని కిందది, దాని మధ్యలోది బాగాలేదా? అది బాగాలేదు నాన్న. సరే ఇది వద్దులే. బాగుంది కలర్ వైజ్ అయితే కొద్దిగా. వీటిలో చూద్దాం ఇంకా అవి ఏం క్వాలిటీస్ ఉంటాయి. ఇంకా సుజాత మన వాళ్ళందరికీ తీసుకుందాం, అందుకే అవి వేరుగా తీసుకుందాము. కొన్ని వేరుగా కావాలి. దాని కింద బ్లూ ఉంది కదా. యా ఇది ఎలా ఉంది? బాగానే ఉంది కదా. డార్క్ దానికన్నా పైది బాగుంది, మీరు చూపించారు కదా పైది, ఇటు పక్కది. అంటే మనకి ఇంకా కావాలి, సైడ్ అది పెద్ద నచ్చలేదు నాకు. ఇది బాగుంది దానికన్నా కలర్. అవునా? అది వద్దు నాన్న, అది మౌట్గా ఉంటుంది, బాగాలేదు. ఓకే కదా, కట్ చేసేసి వద్దు అట్లాంటి పనులు చేయొద్దు. మీరు చివర్లో చూస్తాం, మేము చివర్లో ఏం కావాలి మీరు కట్ చేసి పెడితే మళ్ళీ తీసుకోవాల్సి వస్తుంది. యా ఇది ఉంచండి, ఇది బాగుంది. ఏం సుజాత సేమ్ వస్తున్నాయి. సరే ఉంచుని. చూద్దాం. అది వద్దులేండి, ఆ కలర్ వద్దు. విజయలు నీకు నచ్చింది నువ్వు తీసుకొని ఉన్నావు కాబట్టి, వాళ్ళకంటే మనం తీసుకుందాం కానీ నువ్వు ఉన్నావు కాబట్టి వద్దులేండి, ఆ కలర్ వద్దు. అవి 3 బాగాలేవు, అవి ఓపెన్ చేయమాకండి, మీకు పాపం టైం వేస్ట్. వెళ్ళిపోయింది అవతల లేండి. అదే ఏది చెప్తే తీస్తారు కదా. ఇక్కడ మంచి కలర్స్ ఉన్నాయి, కాకపోతే మీరు ఏంటంటే అది చూస్తున్నారు. ఇది బాగానే ఉంది ఈ కలర్. చాలా ఉంటాయి మంచిది. విజయ్ చూడు ఈ నీకేమన్నా కలర్ అయినా బాగుంటుంది. ఈ కలర్ బాగుంది. బాగుండదా? కలర్ బాగుంది. ఉందా? సరే అది ఒకటి పక్కన పెట్టున్నానా. మోహన్ మాకు ఒకటి సెలెక్ట్ చేయండి. మోహన్ మాకి ఆ కలర్ బ్లూ ఎలా ఉంటుంది వాడికి? ఈ బ్లూనా? అది వాడలేదు. వాడు బ్లూ ఇష్టం ఉండదా? అక్కడ తీసాం కదా. ఇట్లాంటి గ్రీన్ బాగానే ఉంటుంది, కొంచెం డిజైన్ వచ్చినా కూడా. ఐ లైక్ దిస్ వన్ రైట్. అది కూడా వాడాడు సేమ్. అది ఉంది వాడి దగ్గర. అవి తీసేయండిలే, చూద్దాం. ఇది మాకు పక్కన పెట్టాం కదా కొన్ని. సెకండ్ రో థర్డ్ ఇప్పుడు యా గ్రీన్ ది దాని కిందది. యా దా అది గ్రీన్ నానా? గ్రీన్ కాది కలర్ ఉన్నట్టుంది నాన్న అది. ఇది మోహన్ మాకు బాగుంటుందేమో సుజాత. నచ్చదా? కలర్ఫుల్ తీసుకుందాం. పర్పుల్ వేసుకుంటానా? గ్రీన్ వేసుకున్నా ఉందంట సేమ్ అట్లాంటిది ఆల్రెడీ. బ్లూ వేసుకోవడానికి మీరు అక్కడ వచ్చేసరికి చూడండి ఒకసారి, ఒకళ్ళు అనుకుంటున్నారు నేమ్స్, దాని వైపు పోని మీరు ఇస్తాం. మారుతాడు నాకు తెలుసు. ఏంది కొంచెం ఏదో ఒకటి మారుతాడు. మెన్నకి ఇప్పుడు ఇట్లా ఏమొద్దా? బాగానే ఉందిలే. నచ్చుతుందా లేకపోతే కలర్ఫుల్ కాదు? బాగుంది కానీ పరంగా అది అమ్మాయికి నచ్చిందంట. సరే సరే ఇది వద్ద అయితే కదా. అది వద్దు తీసేసాడు. ఉప్పు బాబాయ్ కూడా వద్దు కాదు. ఆయనకి ఏదో మరి. సరే వాళ్ళిద్దరికి అయిపోయింది సుజాత. సీన్ మావికి
సీల్ మావికి వాటర్ లైట్ కలర్ తీసుకోండి ఉపేంద్ర మావి కంట Se acabou. Free drinks on the house.